سلامي لقوم كرام بدوا في الظلام كبدر التمام. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. సోదరులారా, ఇస్లాం యొక్క ధర్మములో కొన్ని విషయాలు ఖురాన్ మరియు హదీసులలో నేరుగా మనకి కనబడతాయి. కొన్ని విషయాలు ఖురాన్, హదీస్ మరియు సహబాల జీవితంలో చూస్తే కనబడతాయి. కొన్ని విషయాలు ఖురాన్ మరియు హదీస్ మరియు సహబాల జీవితం ఎదర పెట్టుకొని ఇప్పుడు ఈ విషయం అంటే ఈ పని చేయవచ్చా లేదా అని చెప్పి ధార్మిక పండితులు వివరిస్తే తెలుస్తాయి. ఉదాహరణకి దైవ ప్రవక్త హజరత్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క కాలంలో ఈ పని చేయడం లేదు. ఏ పని? ఇప్పుడు ఏదైతే సమాజంలో మొబైల్ వాడకం ఉందో, మొబైల్ వాడకం లేదు. ఇప్పుడు దీన్ని వాడచ్చా లేదా, దీని ద్వారా ఇస్లాం ప్రచారం చేయొచ్చా లేదా అంటే ఖురాన్, హదీస్, సహబాల జీవితాన్ని ఎదరపెట్టుకొని ధార్మిక పండితులు వివరిస్తే మనకు అర్థమవుతుంది. అయ్యో, ఖురాన్ అంతా ఎతికానండి, ఎక్కడ మొబైల్కు ఫోన్ కోసం జికర్ లేదు, ఎక్కడ రాయబడలేదు. హదీసుల్లో చూశానండి, ఎక్కడ దొరకలేదు. సహబాల జీవితం చూశానండి, ఎక్కడ దొరకలేదంటే మనకి దొరకలేదు. ఇది ధార్మిక పండితులు వివరిస్తారు. డాక్టర్ షుగర్ ఉందని చెప్తాడు, అయ్యో నేను మొత్తం బ్లేడ్ ఎట్టుకుని ఒళ్ళంతా కోసుకున్నాను, కనబడలేదంటే కనబడదు, రక్తం వచ్చి చచ్చిపోతాం అంతే మనం. అది డాక్టర్కే తెలుస్తుంది. అలాగే ఏదైనా ఒక ధార్మిక సమస్య వివరించాలి అంటే ధార్మిక పండితులు నేరుగా మనకు ఖురాన్లో కనబడేదైతే మనం తెలుసుకోవచ్చు, హదీస్లో నేరు కనబడుతుందంటే మనం తెలుసుకోవచ్చు, సహబాల జీవితంలో నేరు కనబడుతుందంటే మనం తెలుసుకోవచ్చు. కానీ కొన్ని విషయాలు ఇలా ఉంటాయి, అది ధార్మిక పండితులు మాత్రమే ఖురాన్, హదీస్, సహబా జీవితం పెట్టి దాని ద్వారా వీరు బయటికి తీస్తారు. ధార్మిక పండితులు కొత్తగా ధార్మిక సమస్యకు పరిష్కారం సృష్టించరండి. ఉన్న సమస్య పరిష్కారం ఖురాన్ మరియు హదీసు, సహబాల యొక్క జీవితాల్లోంచి బయటికి తీస్తారు. అయితే ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి విషయం ఏమిటంటే, పూర్తిగా తెలిసిన వాళ్ళతో అయినా మాట్లాడచ్చు, పూర్తిగా తెలియని వాళ్ళతో అయినా మాట్లాడచ్చు. సగం తెలిసి సగం తెలియని వాళ్ళు ఉంటారు చూసారా, వాళ్ళతో మనం మాట్లాడలేం. వాళ్ళలో కొద్దిమంది ఎలా ఉన్నారు అంటే దైవ ప్రవక్త వారి యొక్క సున్నత్ అయినటువంటి ఆచరణను సున్నత్ కాదు అని చెప్పి వాదించే వాళ్ళు ఉన్నారు మన సమాజంలో కొద్దిమంది. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క సున్నతులు అనేకం. అందులో ఒక సున్నత్ టోపీ పెట్టుకోవడం. ఒక ముస్లిం టోపీ పెట్టుకోవడం ఇది ప్రవక్త వారి యొక్క సాంప్రదాయంగా భావించి పెట్టుకుంటే అది సున్నతు, పుణ్యకార్యం. అయితే కొద్దిమంది ఏమంటారంటే టోపీ పెట్టుకోవడం ఫర్జ్ కాదండి, పెట్టుకోవాల్సిన అవసరం లేదు. లేదు అని మీరు ఎలా చెప్తున్నారండి? సున్నతుల్లో ఉంది కదా, ఓన్లీ ఫర్జ్ ఒకటే ఆచరించాలా, సున్నతులను ఆచరించిన అవసరం లేదా? మరి అయితే అల్లాహ్ ఖురాన్లో అతీఉల్లాహ్ వ అతీఉర్ రసూల్ ఎందుకు చెప్పాడు? అల్లాహ్కు విధేయత చూపండి మరియు అల్లాహ్ యొక్క రసూల్కి విధేయత చూపండి ఎందుకన్నాడు? మరో చోట అల్లాహ్ తబారక తఆలా ఖురాన్ మజీదులో అంటున్నాడు, లఖద్ కాన లకుం ఫీ రసూలిల్లాహి ఉస్వతున్ హసనా. మీ అందరికీ జీవితంకి ఒక నమూనా జనాబే ముహమ్మదు రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం జీవన విధానం. మరి ఆయన విధానం, ఆయన చెప్పిన పద్ధతులు, ఆయన ఆచరించినటువంటి విధానాల్ని మనం ఆచరించిన అవసరం లేదా? టోపీ పెట్టుకోవడం దైవ ప్రవక్త హజరత్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క సాంప్రదాయం. మీకు తెలిస్తే తెలిసినట్టు ఉండండి, తెలియకపోతే తెలియనట్టు ఉండండి. తెలిసి తెలియనటువంటి మాటలు మనం ప్రజల్లో చెప్తే దానివల్ల ఉమ్మత్ నష్టపోతుంది. అందుకే ధార్మిక పండితులతో సంబంధాలు పెట్టుకోవాలి, ధార్మిక పండితులతో సంబంధాలు ఉండాలి. తెలుగులో ఒక సామెత ఉంటుంది, గురువు లేని విద్య గుడ్డి విద్య అని చెప్పి. గురువులు ఉండాలండి. ఈ విషయం మీద ఏముందండి అని చెప్పి మనం తెలుసుకోవాలి. తెలుసుకోకుండా మనం నాకు ఎక్కడా కనబడలా ఏంటి, మనకు ఎక్కడా కనబడకపోవడానికి మనం ఏమన్నా ముఫ్తీలా? 13 సంవత్సరాలు మదర్సాకి వెళ్ళి చదువుతామా? పోనీ ఆలింలా
8 సంవత్సరాలు 9 సంవత్సరాలు చదివి రావడానికి? సోదరులారా, ఎట్టి పరిస్థితుల్లో కూడా మనకి తెలియని విషయం తెలియనట్టుగానే ఉండాలి, తెలిసిన విషయం చెప్పాలి, ధార్మిక పండితులను అడిగి తెలుసుకోవాలి. అంతేగాని ఇది లేదండి ఖురాన్లో, ఇది లేదండి హదీసులు, ఇది చెప్పకూడదు సోదరులారా. ఇప్పుడు విషయం ఏమిటంటే, టోపీ పెట్టుకోవడం లేదా పగడీ కట్టుకోవడం అనేది ఎవరు చేసేవారు అంటే, మొట్టమొదటిగా దైవ ప్రవక్త హజరత్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చేసేవారు. దీనికి గుర్తు ఇమాం బుఖారీ రహ్మతుల్లాహి అలైహి బుఖారీ షరీఫ్లో భాగం 1లో అధ్యాయం 23లో ఈ విషయాన్ని నకలు చేశారు. ఇమాం హసన్ బస్రీ రహ్మతుల్లాహి అలైహి అన్నారు, సహబాలు అంటే దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అనుచరులు తలపాగా మీద టోపీ మీద సజ్దా చేసేవారు. వారి చేతులు చొక్కా యొక్క చేతుల్లో ఉండేవి. అంటే వారి యొక్క ఏదైతే ఆ పొడుగు ఆ రోజుల్లో ఏమేసుకునేవారు, దుప్పట్లా కప్పుకునేవారు, చేతులు లోపలికి ఉండేవి. కానీ వాళ్ళు సజ్దా చేస్తుంటే ఎక్కడ చేసేవారంట? టోపీ లేదా తలపాగా మీద సజ్దా చేసేవారు. ఎండ తీవ్రత వల్ల, ఎండ తీవ్రంగా ఉన్న కారణం వల్ల ధార్మిక పండితులు చెప్పడం జరిగింది, ఆ టోపీ లేదా పగడీ మీద సజ్దా చేసేవారు. ఒకవేళ ఇది సున్నత్ కాకపోతే, ఒకవేళ ఇది ప్రవక్త వారి సాంప్రదాయం కాకపోతే సహబాలు ఎందుకు కట్టుకుంటారు? సహబాలు ఎందుకు చేస్తారు? అల్లాహ్కే నబీ సల్లల్లాహు అలైహి వసల్లం సెలవిచ్చారు. ఏమని సెలవిచ్చారు? ప్రళయ దినం రోజున 1000 మందిలో స్వర్గంలో ఒక్కరే వెళ్తారు, 999 మంది నరకానికి వెళ్తారు. సహబాలు అడిగారు, యా రసూలల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం, ఆ స్వర్గానికి వెళ్ళే ఆ ఒక్క మనిషి ఎవరు? అల్లాహ్కే నబీ అన్నారు, మా అనా అలైహి వ అస్హాబీ, నా యొక్క మరియు నా సహబాల పద్ధతులను అనుసరించేవాళ్ళు. సహబాలు టోపీలు పెట్టుకున్నారు, సహబాలు పగిడి కట్టుకున్నారని చెప్పి ఇమాం బుఖారీ రహ్మతుల్లాహి నకలు చేస్తారు. అసలు బస్రీ రహ్మతుల్లాహి మాట. ఒకవేళ ఇది సున్నత్ కాకపోతే ఇమాం బుఖారీ రహ్మతుల్లాహి నకలు చేస్తారా? ఇది ప్రవక్త వారి సాంప్రదాయం కాకపోతే, ఇది సహబాల జీవితంలో ఆచరణ లేకపోతే ఆయన ఎందుకు నకలు చేస్తారు? సున్నతే కాదు, అవసరం లేదు. ఇదేమైనా ఫరజా? ఫరజు కాదు బై, సున్నతే, కరెక్టే. సున్నతైనా ఆచరించడం పుణ్యమే కదా. సున్నతుని చులకనగా చూడటం అనేది మన యొక్క విశ్వాసంలో లోటే కదా. దానికోసమే సోదరులారా, తెలిస్తే తెలిసినట్టు మాట్లాడాలి, తెలియకపోతే తెలియనట్టు ఉండాలి. తెలిసి తెలియని మాటలు మనం చెప్పకూడదు. మనకి తెలియదు అనుకోండి, ధార్మిక పండితులతో అడగండి, నష్టమేముంది? అల్లాహ్ ఖురాన్లో అంటాడు, ఫస్అలు అహ్లి జిక్రి ఇన్ కుంతుం లా తఅలమూన్. మీరు ఏ విషయాన్నైతే ఎరిగి ఉండరో, మీకు ఏ విషయం అయితే తెలియదో అది జ్ఞానవంతులతో, తెలిసిన వాళ్ళని అడిగి తెలుసుకోండి, ప్రాబ్లం లేదు. దానికోసమే సోదరులారా, టోపీ పెట్టుకోవడం ప్రవక్త వారి యొక్క సాంప్రదాయం. ప్రవక్త వారు ఎల్లప్పుడూ కూడా తమ తలను కప్పే ఉంచేవారు. షిమాయిల్ త్రిమిజీలో ఒక హదీస్ ఉంది. అల్లాహ్కే నబీ సల్లల్లాహు అలైహి వసల్లం ఫతే మక్కా అంటే మక్కాను జయించిన రోజు మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మక్కాలో వస్తున్నప్పుడు, మక్కాలో అడుగు పెడుతున్నప్పుడు దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు నల్ల పగిడి ధరించి ఉన్నారు, నల్ల అమామా కట్టుకొని ఉన్నారు. ఒకవేళ అది ప్రవక్త వారి సాంప్రదాయం కాకపోతే అది ఇమాం తిర్మిజీ రహమతుల్లాహి నకలు చేయరు, ఇమాం బుఖారీ నకలు చేయరు, టోపీ యొక్క అమామా యొక్క విషయమే ఎత్తరు. దానికోసమే సోదరులారా, టోపీ పెట్టుకోవడం అనేది ప్రవక్త వారి సాంప్రదాయం. ఇది సల్ఫ్ సాలిహీన్ అంటే పుణ్యపురుషులైనటువంటి మన పుణ్యాత్ముల యొక్క విధానం కూడా. అయితే టోపీ పెట్టుకోవాలి అనేటువంటి మసలా మీద, అంటే ఈ విషయంలో బాగా హద్దులు అతిక్రమించేసి, బాగా హద్దులు దాటిపోయి టోపీ లేకుండా పాపం ఎవరైనా నమాజ్కి వస్తుంటారు కొంతమంది, టోపీ ఉండదు, టోపీ లేక ఏదో నమాజ్ రకాత్ కట్టేస్తే హై తెర నమాజ్ నే హోతా, ఈ మాటలు చెప్పకూడదు. బై టోపీ పెట్టుకోవడం ఉత్తమం, మంచిది, సున్నతు, దైవ ప్రవక్త సాంప్రదాయం, ఓకే, నో ప్రాబ్లం. ఒకవేళ టోపీ లేదు, నమాజ్కి వచ్చాం, నమాజ్ చేసేసుకున్నాం, హై నీ నమాజ్ అవ్వలేదు టోపీ లేని కారణంగా అంటే ఇదేం మాటలండి? అల్లాహ్ క్షమించుగాక. టోపీ నమాజులో ఫర్జ్ దర్జాలో లేదు, వాజిబ్ దర్జాలో లేదు. టోపీ పెట్టుకోవడం మంచిది. దానికోసమే సోదరులారా, టోపీ పెట్టుకోవడం అనేది దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క సాంప్రదాయం, సహబాల యొక్క సాంప్రదాయం, మరియు సల్ఫ్ సాలిహీన్ ఎవరైతే పుణ్య పురుషులు మహాత్ములు గడిచారో వారందరి యొక్క సాంప్రదాయం. అల్లాహ్ తబారక తఆలా ఆ సాంప్రదాయం మీద మనల్ని కూడా అల్లాహ్ ఆచరించే భాగ్యం ప్రసాదించుగాక. ఇంకా మీకు ఏమైనా డీటెయిల్స్ కావాలంటే ముఫ్తీ ముద్దస్సిర్ కాస్మీ గారి నెంబర్ నేను డిస్ప్లే మీద ఇచ్చాను, వారితో కాంటాక్ట్ చేయండి. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.